నెల్లూరు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ తరలిపోయిందని, ఎన్నికల ముందు సోమిరెడ్డి అబద్ధాలు ప్రచారం చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కంటైనర్ టెర్మినల్ను అడ్డు పెట్టుకుని మరో డ్రామాకు తెరలేపారన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అక్రమ లేఅవుట్లు, అవినీతి సంపాదనపై సోమిరెడ్డి దృష్టి పెట్టారన్నారు. తాను పైసా కూడా అవినీతికి పాల్పడలేదని దేవుడి మీద ప్రమాణం చేసే దమ్ము సోమిరెడ్డికి ఉందా అని సవాల్ చేశారు గోవర్ధన్ రెడ్డి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం సోమిరెడ్డి ఎవరి కాళ్ళు అయినా పట్టుకుంటాడని తెలిపారు. 20 సంవత్సరాల తర్వాత శాసనసభ్యుడి హోదాలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్ళి కంటైనర్ టెర్మినల్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. గోవర్ధన్ రెడ్డికి సరిగ్గా కళ్ళు కనపడుతున్నాయో లేదో, కళ్ళలో ఏదన్నా చుక్కలు వేసుకొని చూడాలి అని చెప్పి నేను కళ్ళల్లో చుక్కలు వేసుకొని చూడబడలే. సోమిరెడ్డి చొక్కేసుకోకుండా పోయి ఉంటే బాగుండేది. అక్కడికి దయచేసి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు రాత్రుల్లో చొక్కేసుకోను, కానీ పొగులు కూడా చొక్కేసుకొని పోయేటువంటి అలవాటును మానుకుంటే మంచిది అని చెప్పి నీకు నేను సూచన చేస్తున్నా. ఏదో అక్రమ టోల్ గేట్లు పెట్టినారని చెప్పి నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నా. నువ్వు ఈరోజు అధికారంలో ఉన్నావు, నేను అధికారంలో లేను. కాబట్టి నీకు ధైర్యం ఉంటే కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ విషయంలో మేమేదన్నా పొరపాటు చేసినట్టుగాను, ఏదన్నా టోల్ గేట్లు పెట్టినట్టుగాను, ఆ టోల్ గేట్ ద్వారా సంపాదించినట్టుగాను నువ్వు రుజువు చేసేటువంటి దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడు. లేదు అనుకుంటే అన్నీ మూసుకొని కూర్చో, అయ్యా నా వల్ల చేత కాలేదు, నేనేదో అప్పుడు వాగాను గమ్ము అయిపోయానని చెప్పి. కాబట్టి నువ్వు మాట్లాడగలిగితే ఆధారాలు ఈరోజు నీ చేతిలో ప్రభుత్వం ఉంది, తీసుకెళ్ళి విచారణ జరిపించు. నువ్వు ప్రతిదానికి చెప్తున్నావు అంటే నేను సిట్ వేస్తానని చెప్పి ఈ సిట్ వేస్తావో, సిఐడిని వేస్తావో, సిబిఐని తీసుకొస్తావో, ఎవరినో తీసుకొచ్చి ఇదిగో ఈ కంటైనర్ టెర్మినల్లో ఈ ఇబ్బంది వచ్చింది, ఇది మూతపడింది, నువ్వు అంటున్నావు మూతపడిందని, వాళ్ళు మూతపడలేదు అంటున్నారు. మూతపడింది, మూతపడడానికి కారణాలు ఇవి, దానికి కారకులు వీళ్ళు అని చెప్పి